ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ మరణం కలకలం రేపుతోంది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో 2 ఏళ్ల చిన్నారి బర్డ్ ఫ్లూ వైరస్తో ప్రాణాలు కోల్పోయింది. ఐసీఎంఆర్ కూడా పాప మరణానికి బర్డ్ ఫ్లూ కారణమని తేల్చింది. మార్చి 16న బాలిక మరణించగా కొన్ని పరీక్షల తర్వాత ఈ విషయాన్ని అధికారులు ధృవీకరించారు. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూతో మరణించిన మొదటి కేసు ఇదే కాగా ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. పచ్చి కోడి మాంసం తినడం, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల చిన్నారి చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. నరసరావుపేటకు చెందిన 2 ఏళ్ల చిన్నారి జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడింది. చిన్నారి ముక్కు కారడం, మూర్ఛ, విరోచనాలు, ఆహారం తినలేని పరిస్థితి ఎదురైంది. దీంతో పాపను మార్చి 4న మంగళగిరిలోని ఎయిమ్స్కు తీసుకొచ్చారు. అక్కడ డాక్టర్లు ఆక్సిజన్ పెట్టి చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. మార్చి 7న పాప గొంతు, ముక్కు నుంచి స్వాబ్ నమూనాలు సేకరించారు. ఎయిమ్స్లోని వీఆర్డీఎల్లో పరీక్షించగా ఇన్ఫ్లుయెంజా ఏ పాజిటివ్గా తేలింది. అనంతరం మార్చి 15న మరోసారి శాంపుల్ను స్వీకరించి ఢిల్లీలో పరీక్షించారు. మార్చి 16న పాప చనిపోగా ఐసీఎంఆర్ అప్రమత్తమైంది. మార్చి 24న స్వాబ్ నమూనాలను పూణేలోని ఎన్ఐవి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వైరస్లపై పరిశోధనలు చేసే సంస్థకు పంపించగా అక్కడ H5N1 వైరస్గా తేల్చారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చిన్నారి కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. బాలిక పెంపుడు కుక్కలు, వీధి కుక్కలతో ఆడుకునేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పాపకు ఫిబ్రవరి 28న జ్వరం వచ్చిందని, అంతకు 2 రోజుల ముందు పచ్చి కోడి మాంసం తిన్నట్లు చిన్నారి తల్లి తెలిపారు. కోడి కూర కోసే సమయంలో పాప అడిగితే ఒక ముక్క ఇస్తే తిందని, ఆ తర్వాతే జబ్బు పడిందని అన్నారు. గతంలోనూ ఓసారి ఇలాగే ఇచ్చామని, ఉడికించిన మాంసం తిన్నా తమకెవరికీ ఆరోగ్య సమస్యలు రాలేదన్నారు. ఈ వైరస్ విషయం అధికారులు చెప్పే వరకు మాకు తెలియదని పాప పెదనాన్న చెబుతున్నారు. పాపకైతే జ్వరం వచ్చిందని చెప్పేసి నరసరావుపేట లైఫ్ లైన్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. లైఫ్ లైన్ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత బాగానే ఉంది ఫస్ట్ రోజు. సెకండ్ డే వచ్చేసరికి పాప కొంచెం ఇదిగా ఉంది, జాయిన్ చేయమన్నారు. మాకు హాస్పిటల్ నచ్చగా విజయవాడలో ఉన్న ఎయిమ్స్ సెంట్రల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత జాయిన్ చేసుకున్నారు. ఫస్ట్ ఒక 3-4 డేస్ బాగానే ఉంది. తర్వాత వచ్చేసరికి కొంచెం పాపకి సీరియస్గా ఉందని చెప్పి ఐసీలో పెట్టారు. ఐసీలో పెట్టిన తర్వాత పాపకి 10 రోజుల దాకా బాగానే ఉంది. 10 రోజుల తర్వాత కొంచెం పాప కొంచెం వీక్ అయింది. బాగా వీక్ అయిన తర్వాత పాప ఇంకో 2 రోజులు పాపను తీసుకొని ఇంటికి వచ్చేసాము. అంతవరకే జరిగింది. మేము 15వ తారీఖు ఇంటికి వచ్చాము. 15వ తారీఖు పాప చనిపోయింది. హాస్పిటల్లో చనిపోయింది పాప. డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు రిపోర్టు. అదేదో పైకి పంపించామని చెప్తున్నారు. ఇప్పుడు మా ఇంట్లో ఏదో వచ్చిందని చెప్పారు. మేమైతే చికెన్ తింటలేదు 2 నెలల నుంచి. మా ఇంట్లో అయితే ఎటువంటి వ్యాధులు ఏం లేవు. వైద్యాధికారులు వచ్చారు. మా ఇంట్లో అందరికీ రక్త పరీక్షలు అన్నీ చేశారు. మొత్తం మా అందరికి కూడా నెగిటివ్ వచ్చింది. మాకైతే ఇంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. మాకు తెలియదు పూర్తిగా ఈ సమాచారం. ఇప్పుడు మాకు సడన్గా తెలిసింది మాకు ఇలాగ జరిగిందని. ఇన్ని రోజుల తర్వాత అదేదో మామూలుగా టెస్టులు పైకి పంపించాము అది ఇది అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు. అది ఏదో పాస్ అయినారు అది ఇది అని చెప్తే సరే అని చెప్పేసి మా ఇంట్లో అందరికి కూడా వైద్య పరీక్షలు జరిపారు. మా ఇంట్లో అయితే అందరికి కూడా నెగిటివే వచ్చింది. ఎవరికైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. ప్రజెంట్ నేను పాపకి పెదనాన్న అవుతాను. నా పేరు రాము. పల్నాడు జిల్లాలో ఎక్కడ బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి లేదని పశుసంవర్ధక శాఖ అధికారులు చెప్పారు. బాధిత కుటుంబం ఇంటికి కిలోమీటర్ దూరంలో మాంసం దుకాణం ఉందని గుర్తించారు. చిన్నారి ఇంటి దగ్గర వైద్య ఆరోగ్య శాఖ జ్వర సర్వే చేసింది. అనుమానిత లక్షణాలున్నవారు ఎవరూ లేరని తేల్చింది. ఇలాంటి కేసులేవీ నమోదు కాలేదని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక అధికారి నరసరావుపేటకు వెళ్లి కుటుంబ సభ్యులను, స్థానికులను ప్రశ్నించారు. అటు ప్రజలు కోడి మాంసం, గుడ్లను 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికించి తినాలని అధికారులు చెబుతున్నారు. జబ్బు పడిన పక్షులు, జంతువులకు దూరంగా ఉండాలి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్ధులు, పిల్లలను బర్డ్ ఫ్లూ ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా చూడాలి. జ్వరంతో పాటు జలుబు, దగ్గు ఉంటే వెంటనే డాక్టర్ను కలవాలి. కోవిడ్ సమయంలో మాదిరిగా ఆక్సిజన్ స్థాయిలను చూసుకోవాలి. ముఖ్యంగా పచ్చి మాంసం తినడం, జబ్బు పడిన పక్షులకు దూరంగా ఉండటం చాలా ముఖ్యమని, ఏదైనా అనుమానం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.